హలో ఆల్! ఈ వీడియోలో 'లిటిల్ బ్రదర్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి తెలుగు డబ్బింగ్‌తో పాటు స్ట్రీమింగ్‌కి వచ్చింది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. జాన్ సీనా గారు ఇందులో నటించడం అయితే జరిగింది. బట్ ఆయనకి అస్సలు సెట్ అవ్వలేదు ఈ మూవీ అయితే. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అండ్ హీరో. తను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనమాట. తన లైఫ్ కూడా చాలా బావుంటుంది అండ్ ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉంటాడు. అదే టైంలో మార్కస్ అని చెప్పేసి తన లిటిల్ బ్రదర్ అయితే తన లైఫ్‌లోకి రావడం వల్ల మొత్తం లైఫ్ అంతా అప్‌సైడ్ డౌన్ అయిపోద్దనమాట. అసలు ఈ లిటిల్ బ్రదర్ ఎవరు? ఈ మార్కస్ ఏం చేశాడు? అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందిరా అంటే, నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్ అసల. అంటే మూవీ మొత్తం కూడా ఫ్యామిలీ కామెడీ డ్రామా అనమాట. మెయిన్‌గా ఈ కామెడీ వర్కౌట్ అవుతేనే ఇలాంటి కాన్సెప్ట్‌లు వర్కౌట్ అవుతాయి. బట్ ఆ కామెడీ అంతా కూడా చాలా చిరాకు తెప్పించేలా ఉందనమాట. నాకసల నచ్చలేదు. మెయిన్‌గా 18+ కామెడీ మీద డిపెండ్ అవుతారు. 18+ కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే నవ్వు రాలేదు ఎక్కడ. ఏదో 1, 2 మూమెంట్స్ ఫన్నీగా అనిపించాయి. అంతకు మించి ఉన్న మూవీ అంతా కూడా ఓవరాల్‌గా చాలా ఫోర్స్‌డ్‌గానే అనిపించింది. ఎమోషన్ కూడా చాలా ఫోర్స్‌డ్‌గా ఉంటుంది. అండ్ ఆ బ్రదర్ కాన్సెప్ట్ కూడా వై? వై? ఒరిజినల్ బ్రదర్‌నే పెట్టుకోవచ్చు కదా! ఎందుకు అలాగా ర్యాండమ్ స్టఫ్ క్రియేట్ చేయడం అన్నది నాకసలు అర్థం కాలేదు. చాలా ఫోర్స్‌డ్ సెటప్ కింద అనిపించింది మూవీ. అండ్ మెయిన్‌గా బిగ్ బ్రదర్ అండ్ స్మాల్ బ్రదర్ ఎమోషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. ఎక్కడ వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంక తెలిసిందే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ కూడా చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఎక్కడ కూడా సర్ప్రైజెస్ అయితే ఏమీ ఉండవు. జస్ట్ ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామా మూవీ చూస్తున్నాను ఫీల్ అయితే వస్తది భయ్య. అంతకుమించి అయితే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎంత ఏం జరిగినా సరే గాని క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఎమోషన్ యాంగిల్ క్రియేట్ చేసేయాలి. ఏ క్యారెక్టర్ అయినా మారిపోవాలి. ఇది ఎప్పటినుంచో చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా అదే ఉంటుంది. కొత్తగా అయితే ఏమి ఉండదు. పర్ఫార్మెన్సెస్ బాగానే ఉంటాయి. టెక్నికల్లీ, విజువల్లీ కూడా మూవీ చూడడం బాగుంటుంది. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్యామిలీతో చూడొద్దు. దాంతో కూడా కామెడీ చేయడానికి ట్రై చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వదు అసలు. నాకైతే ఎక్కలేదు భయ్య మూవీ. నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ట్రై చేయండి. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్.